339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది, కేవలం మాకు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, అయ్యా 232 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్లు ఆడ పెట్టవచ్చు కదా అని. చాలా మందికి అర్థం కాని ఏంటంటే బ్రిడ్జీల సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జీల గ్రాంట్ రాలా. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు వీటికే వచ్చాయి. బ్రిడ్జీల గ్రాంట్ రాలా. బ్రిడ్జీల గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాధాన్యత అదే. మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట వస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు, ఎలాంటి అనుమానం లేదు. మేయర్ గారు కూడా సమితి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సమితి గారు సహకరించి తీరుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండవచ్చు, కానీ మా కుటుంబంలో మా ఆడవచ్చు, మా యొక్క బిడ్డ, ఇంకా చెప్పాలంటే మా బిడ్డ మేయర్ సమితి. కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు, నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వారు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వారి పిఏ ఫోన్ చేస్తే నేను చూసుకోవాలి వాట్సాప్. తీరా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నా గుడ్డు పురకరించింది. మరో 4 సంవత్సరాలు బూస్టప్ చంద్రబాబు నాయుడు గారి లెటర్, ఆ భుజం తట్టే విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు, అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు అభివృద్ధి పర్వత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగూరు నారాయణ గారు కట్టారని భావితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా అమరావతి రాజధానిని నిర్మాణం సాగించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లావాసి, మన మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడారు. కూడా బలంగా నమ్ముతూ ఉన్నా. అదేవిధంగా మెడికవర్ హాస్పిటల్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పని మనసా వాచా నమ్ముతూ నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలకి 3 ఫేజ్ కరెంటు కింద 24 కోట్ల నిధులు విడుదలైనవి, పనులు ప్రారంభమైనవి. ఆగస్టు కల్లా కూడా అవన్నీ పూర్తి చేస్తామని మాట చెప్తూ, నగర కార్పొరేషన్లో కూడా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా చేసింది గోరంతే, కొండంతా ఉంది. ఎందుకంటే రూరల్ నియోజకవర్గ కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో కనీస వసతుల కోసం స్థానిక శాసనసభ్యుడిగా, అంటే మీ కోటంరెడ్డి సేదరెడ్డిగా, మీ కుటుంబ సభ్యుడిగా శక్తి వంచన లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటూ ఉన్న భారత్ మాతా కీ జై. శంకుస్థాపనలు కూడా మేము చేయకుండా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి 41 కోట్ల వ్యయంతో 239 అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ఎక్కడికక్కడ ప్రజల సాక్షిగా గౌరవ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, నగర మేయర్ కోట్లూరి శ్రవంతి గారి దగ్గర నుంచి, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ నందన్ ఓబులేష్ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారు వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 60 రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ 339 అభివృద్ధి పనులని భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే, సియోచిన్ పర్వతాల్లో, కార్గిల్ కొండల్లో ఎముకలకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేదానికి బలిదానాలు,
రక్త తర్పణాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా పునీతులవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తూ ఉన్నాం. అంతేకాదు భారత్ సింధూర్ యుద్ధంలో తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. ఈ 41 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధూర్ వీర జవాన్ మురళీ నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నా. ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ పేరుతో మరి ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారికి, మా యొక్క నగర మేయర్ కోట్లూరు శ్రవంతి గారికి,